జనరల్గా ఒక 10 మినిట్స్ అయితే ఎన్ని కేజెస్ యూజ్ అవుతుంది? అన్నీ పెట్టుకోవచ్చు సార్. మనం ఇక్కడ ప్రెజర్ పెంచుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆయిల్స్ 50 ఆయిల్స్. 50. విత్తనాలు ఓకే. ఆల్కహాల్ ఇంతేనా హోల్డ్ అయింది? అంతే సార్. బయటకు రాదా? ఇది ఎలా లాక్ అయింది దీంట్లోకి? ఇది ఉందా సార్, లోపల పిన్స్ ఉంటాయి. ఓకే ఓకే, నొక్కితే పట్టేసుకుంటుంది. మళ్ళీ మళ్ళీ బ్యాక్ నొక్కి లాగితే వస్తుంది. బ్యాక్ టచ్ చేసి ఓకే ఓకే, బాల్ జాయింట్స్ చూడకపోతుంది. రైట్. ఓకే, ఈ పిన్స్ లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ టైట్ అయిపోతుంది. సో ఇది యాక్సిడెంటల్గా కట్ అయినా ఏం ప్రాబ్లం ఉండొచ్చు. కొంచెం ట్యాగ్ వేసుకొని ట్యాగ్స్ వేసుకొని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది బయట కూడా పెట్టుకోవచ్చా? సిలిండర్ సార్ మీ ఇష్టం ఎక్కడ పెట్టుకోవాలి. లెంత్ చాలా ఉంది కాబట్టి ఇదంతా ప్రతిసారి ఓపెన్ చేస్తుంది. ఈ బ్యాక్ సైడ్ పెట్టి ఈ బ్యాక్ సైడ్ ఖాళీయా చూసి సిలిండర్లో గ్యాస్ ఉందా? ఫుల్ సిలిండర్ వాళ్ళే తెచ్చాము. రావట్లేదు. ఆ రోజు డెమాన్స్ట్రేషన్ తెచ్చింది కానీ వాళ్ళు చేసి సిలిండర్ ఉందా? చాలా ఉంది. నేను సిలిండర్లోనే ప్రాబ్లం. ఏంటండి? హలో, నేను మధు అండి. మొన్న చిన్న సిలిండర్ తీసుకెళ్ళాను నైట్రోజన్ గ్యాస్ని. అదే మాకు పెద్దది అంటే ఎక్కువ చిన్నది తెచ్చాను. చిన్న ప్రెజర్ మనం పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాలి సార్. ప్రెషర్ ఇక్కడే రెగ్యులేట్ చేసుకోవాలి. ప్రెజర్ ఇక్కడ మనం సెట్ చేసి ఉంచేస్తాం. అంటే అది అంత ప్రెజర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా రెగ్యులేటర్ ఉంటుంది. ఇక్కడ కూడా రెగ్యులేటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఎట్లా ప్రెజర్ పెట్టుకోవచ్చు. టెంపరేచర్ మనం అక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెట్ పాయింట్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయి. ఆపరేటర్లోకి వెళ్ళి 5 9 కొట్టాలి. ఇక్కడ టెంపరేచర్ ఉంటుంది సెట్ వాల్యూ. టైం ఉంటుంది సార్. టైం 10 minutes సార్. ఏ లైన్లో పెడితే ఆ లైన్ 1 లైన్ 2 లైన్ 3 లైన్ 4 అని చూపిస్తుంది సార్ స్క్రీన్లో. ఆ స్క్రీన్ ఆన్ చేయాలి. స్క్రీన్ ఆన్ చేస్తే ప్రెజర్ వస్తుంది. 10 minutes కంటిన్యూస్గా స్టార్ట్ టైం అనుకుంటాను. లేకపోతే కంటిన్యూస్గా అయిపోతుంది ఆపరేషన్. ఇది సిలిండర్ పెద్ద తెచ్చి బయట పెట్టేస్తాను.
ఒకసారి కూడా బయటకు ఓపెన్ చేసి ఇంక ఇక్కడ కంట్రోల్స్ ఏం లేవు కదా. కంట్రోల్స్ ఏమి ఉండవు సార్, ఓన్లీ సిలిండర్ ఓపెన్ చేయడం, రెగ్యులేటర్ ఫిట్ చేయడం అంతే.